ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 18వ రోజు కథ చెప్పబోతున్నాను. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నిత్యం దీపారాధనలు, తులసి పూజలు, దాన పుణ్యాలు చేస్తూ జీవించేవాడు. ఆ దంపతులకు ఎంతో కాలం నుంచి పిల్లలు పుట్టట్లేదు. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తూ ప్రత్యేకంగా కార్తీక మాసంలో నిత్య దీపం వెలిగిస్తూ భక్తితో ఉపవాసాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు శివాలయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు అక్కడికి ఒక వృద్ధ శాంత స్వభావం ఉన్న సన్యాసి వచ్చాడు. వారు అతనికి నమస్కరించి పాదాభివందనం చేసి దానం ఇచ్చారు. వారి భక్తి చూసి సన్యాసి చాలా సంతోషించి ఇలా అన్నాడు: మీరు కార్తీక మాసంలో ఎంతో భక్తితో దీపారాధన చేస్తున్నారు. దీని ఫలితంగా మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. శివుడి కృపతో సద్గుణ సంపన్నుడైన కుమారుడు జన్మిస్తాడు అని చెప్తారు. అలా చెప్పి సన్యాసి అక్కడి నుంచి మాయమయ్యాడు. దంపతులు ఆనందంతో ఇంకా ఎక్కువ భక్తితో కార్తీక మాస వ్రతాలను కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత సన్యాసి మాట నిజమై ఆ బ్రాహ్మణ దంపతులకు శివానుగ్రహంతో ఒక శ్రీమంతుడైన సద్గుణాలతో కూడిన కుమారుడు పుట్టాడు. ఆ పిల్లవాడు పెద్దయ్యాక చాలా శివభక్తుడయ్యాడు. అతడు కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ జీవితాంతం శివభక్తిలో జీవించాడు. ఈ కథ మనకేం చెప్తుందంటే, కార్తీక మాసంలో భక్తితో చేసే దీపారాధనకు మహా ఫలితాలుంటాయి. ఓం నమ శివాయ. మహాప్రాణ దీపం శివం శివం మహుకార రూపం శివం.